హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ముందుగా నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని పలు శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతాయి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వీరంగూడ గుట్ట మీద శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ తండోపతండాలుగా తెల్లవారుజాము నుంచే స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇది 3 రోజులు. హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పవని. ఈ రోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి వీరంగూడ గుట్ట మీద ఉన్నాము. ప్రముఖ క్షేత్రమైనటువంటి ఇక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ స్వామివారి దర్శనం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాలంటీర్లందరూ కూడా స్వామివారి దర్శనాన్ని భక్తులు సజావుగా వెళ్ళేటట్టుగా చాలా హెల్ప్ చేస్తారు. సో ఇక్కడ ఒక వాలంటీర్ ఉన్నారు స్వామివారి సేవలో. ఆయన అడిగి ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి పూజలు, ఇంకా ఎంతమంది జనాలు వస్తారనే వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? శివకుమార్ మేడం. సార్ ఈ రోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా ఈ జనసందోహం ఇంకా ఎంత వరకు ఉంటుంది ఈ రోజు? మహాశివరాత్రి సందర్భంగా రాత్రి లింగోద్భవ సమయం వరకు కంటిన్యూ లైన్ యథావిధిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. సుమారుగా ఇప్పటి వరకు ఒక 2 లక్షల పైచిలకు వచ్చారు. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది మేడం. సో ఇక్కడ 3 రోజులు జాతర అంటున్నారు కదా, మరి ఈ రోజు ప్రముఖంగా చూసుకున్నట్లే మహాశివరాత్రి. సో రేపు ఎల్లుండా కూడా ఇదే జనసందోహం కంటిన్యూ అవుతుందా? రేపు స్వామివారి కళ్యాణం ఉంటుంది మేడం. ఉదయం సాయంకాలం స్వామివారి రథోత్సవం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 3rd డే స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాలు ఉంటాయి మేడం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? ఎండోమెంట్ దేవాదాయ శాఖ నుంచి డిప్యుటేషన్ గా పనిచేయడానికి వచ్చాం మేడం. ప్రతి సంవత్సరం వస్తుంటాం మేడం. సో మీకు ఎలా అనిపిస్తుందండి? స్వామివారి సేవ చేస్తున్నారు కదా 3 రోజులు కూడా కంటిన్యూగా, మీకు ఎలా అనిపిస్తుంది? మేము సేవ కూడా అనుకుంటాము, మా వృత్తి ధర్మం మేడం. యాజ్ గా మేము డ్యూటీ, మా పై అధికారులు ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడ మేము చేస్తుంటాం. సో మరి ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా మరి భక్తులకు ఏమైనా చెప్పదలుచుకున్నారు? భక్తులకు ఏం లేదు మేడం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీళ్ళు, మజ్జిగ, వాటర్ బాటిళ్లు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు క్యూ లైన్ పాటిస్తూ దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మీకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్వామివారి దేవస్థానంలో వీరంగూడ గుట్ట మీద ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లల చేత చేయబడుతుంది. అలాగే ఇక్కడ ఒక పాప ఉంది. ఆ పాప చాలా అందంగా, చాలా పార్వతి అమ్మవారిలా మనకి కనిపిస్తున్నారు. సో ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పాటకి డాన్స్ వేసింది, అసలు ఈ పాపకి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఉంది, వస్తూనే ఉన్నారు మహాశివుణ్ణి దర్శించడానికి. ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా దేవస్థానానికి విచ్చేస్తున్నారు. అలాగే ఆ స్వామి వారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందడానికి భక్తజన సంద్రోహం అందరూ కూడా ఈ వీరంగూడ గుట్ట మీద వస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అందరూ కూడా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో మనకి ఇక్కడ అందరూ కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అలాగే ఇక్కడ 3 రోజుల జాతర సందర్భంగా ఇక్కడ ఆదిగురు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనం ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ క్యాంప్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఈ వీరంగూడ గుట్ట మీద పటిష్టమైన
భద్రతా ఏర్పాట్లతో ఆ స్వామివారి దర్శనానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఇక్కడ ఆ టెంపుల్ ధర్మకర్తల అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవర్ టు కెమెరా మరిన్ని వివరాల గురించి చూస్తూనే ఉండండి. చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది పాప. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా వస్తూనే ఉన్నారు జనసందోహం. ఎక్కడ క్యూ లైన్లు అన్ని కూడా ఖాళీ లేవు, చాలా రద్దీ ప్లేస్ గా ఉంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు జనాలకి క్యూ లైన్ లో వెళ్లే విధంగా. ఇక్కడ అందరినీ కూడా సజావుగా నడిపించేలాగా ఇక్కడ మనకి టెంపుల్ కి సంబంధించి ఎండోమెంట్ వారు కావచ్చు లేదా పోలీస్ వాళ్ళు కావచ్చు ఇక్కడ కూడా చాలా ఇదిగా చూస్తున్నారు. అంటే జనాలందరినీ కూడా ఇక్కడ క్యూ లైన్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తోపునట్లు జరగకుండా స్వామివారి దర్శనానికి అనుమతించేలాగా ఇక్కడ అన్ని కూడా చక్కబెడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూనే ఉండండి మీ నవత టీవీ.